కేసీఆర్ ఊకుకే చెప్తుంది ఆదికున్నదా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకుంటే కేంద్రం నిధులు ఇస్తానంటాంది తెచ్చుకుందామా అయితే ఓ కండిషన్ పెట్టింది బోర్ బాయిలకు కరెంటు మోటార్లకు ఇండ్లకు మీటర్లు పెడితేనే పైసలు ఇస్తామంటా అంది ఒప్పుకుందామా సచ్చిన కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టనియ్యడు అని అసెంబ్లీలో ఎన్నికల సభలలో చెప్పిండు ఇప్పుడు సీఎం సీట్ల కేసీఆర్ లేడు గాని డిజిటల్ మీటర్లు మాత్రం గుండెల్లో గుబులు పెంచుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండ్లల్లో ఫిట్టింగ్ చేసేటానికి వచ్చిన కరెంటు మీటర్ల ముచ్చట చూడుండ్రి ఎంత గుబులు పుట్టిస్తున్నదో అదాన్ని స్మార్ట్ మీటర్లు 600 వచ్చింది 2000 వస్తుంది ఇప్పుడు 4000 5000 వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోని ఈ అపార్ట్మెంట్ కాదు ఏ అపార్ట్మెంట్ దగ్గర కూడా అయ్యప్ప నగర్ లో కాదు ఊర్లో ఎక్కడ పెట్టినా ఎరగొట్టేస్తాం వీటిని ఎరగొట్టడమే మీరు ఎంప్లాయీస్ మిమ్మల్ని మేము అంటలేదు మీ అధికారులు చెప్పండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవడైనా సరే అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే ఎర్రగొట్టి తొక్క తీసేస్తా ఉన్నారండి ప్రజలని చెప్పు అయ్యప్ప నగర్ లో ఎవడైనా అడుగెడితే కాళ్ళు ఎరగొట్టేస్తాం ఈ అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే 600 వచ్చినోడికి 2000 వస్తుంది ఇప్పుడు 3000 4000 వస్తుంది ఫోన్ రీఛార్జ్ ఎలాగుందో కరెక్ట్ గా ఆ టైం కట్టకపోతే కట్ చేసేస్తారంట అది సంగతి విజయవాడలో ఉన్న అయ్యప్ప నగర్ లో ఆదాని స్మార్ట్ మీటర్లు పెడితే పలగొడతాం 600 వచ్చే బిల్లు ఈ మోటార్లు పెట్టుడుతోని 2000 5-6 పోతుంది ఆదాని మన ఇంటికి వచ్చి ఒక్క బటన్ నొక్కి మన బతుకులు ఎట్లుండాలనో నిర్ణయిస్తున్నాడు కరెంట్ ఉండాలనా పోవాలనా అన్ని వాన్ చేతుల్నే ఉంటది సెల్ ఫోన్ రీఛార్జ్ తీరుగా టైంకు బిల్లు కట్టకుంటే కరెంటు దానంతట అదే కట్ అవుతుందట అందుకే పలగొడతాం వీటిని మీరు పోయి సర్కార్కి చెప్పుకోండి జనం తిరగబడుతున్నారని చెప్పుండ్రి అని మరలబడుతున్నాడు ఆ ఏరియా మొత్తానికి కన్వీనర్ అంట గరం గరం మాటలు మాట్లాడే పెద్ద మనిషి చూసిండ్రా ఎట్లుందో కరెంట్ మీటర్ల మోసము అయితే దీని మీద ఏపీ సర్కారు అంతకు ముందు ఆంధ్రా నేలిన జగనే దీనికి ఒప్పుకున్నాడు అందుకే స్మార్ట్ మీటర్లు పెడుతున్నాం అంటున్నది ఓసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్లు పెడితే పలగొడతామన్నాడు ఇప్పుడు మాత్రం వాటిని పైలంగా బిగిస్తున్నారు గత సర్కారు వేరు మేం వేరు స్మార్ట్ మీటర్లు వద్దే వద్దు అని అంటే కేంద్రం కుదరదంటదా కానీ పోయిన సర్కారు పేరు చెప్పి డ్రామాలు ఆడుతున్నారని ఇంకొందరు అంటున్నారు ఒకవేళ అప్పుడు కేసీఆర్ ఈ స్మార్ట్ మీటర్లకు ఒప్పుకునేది ఉంటే తెలంగాణలో కూడా ప్రతి మోటార్కు ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు షేర్ అయ్యి కావచ్చు కానీ కేసీఆర్ తెలంగాణ రైతుల బావు కోసం సచ్చిన మోటార్లకు మీటర్లు రాని అని అన్నాడు మరేమో చూడాలి కాంగ్రెస్ సర్కార్ ఈ స్మార్ట్ మీటర్ల మీద ఎసొంటి నిర్ణయం చేస్తున్నదో కేసీఆర్ తీరుగానే తెలంగాణ రైతులను కాపాడుతాడో లేకుంటే ఏపీ సర్కార్ తీరుగానే జనాన్ని తిప్పల పెడుతుందో చూడాలి